ప్రశాంత్ అమ్మ గారు నిన్న కూడా 2 మాటలు మాట్లాడారు. సరే వాళ్ళ ఆమె విజ్ఞతకు వదిలేస్తా, పెద్ద ఆమె వయసు బయటపడిపోతుంది, ఏమన్నా నిందలు పడుతుంటేనో లేకపోతే చేసిన తప్పులు బయటపడుతుంటే టెన్షన్ తట్టుకోలేకపోతుంది. ఆవేశంలో కొత్తగా వచ్చింది రాజకీయాలు కాబట్టి, మొట్టమొదటిసారి లేటుగా 60 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి, 62 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి కొంచెం ఆవేశం ఉండొచ్చు. పెద్ద ఆవిడికి తప్పులేదు. నేను కూడా ఆమె బిడ్డలు నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద ఆవిడే దీవెనలుగా భావిస్తాను. ఏంటి నన్ను సంస్కారవంతంగా ఆమెకున్న సంస్కారవంతమైన పెద్ద ఆవిడకున్న సంస్కారవంతంగా నన్ను దొనపోతని తిట్టినా, వాడు వీడు అని తిట్టినా నా తల్లి కూడా నన్ను తిడుతుంటుంది. ఎదవా, దొనపోత, గాడిదే అన్ని తిడుతుంటది. పర్లేదు, నేనేం బాధపడినమ్మా. ఇంకా కావాలంటే తిట్టు. మీరు తీసుకువస్తున్న గొప్ప కంపెనీని ఈ సైంధవుడు ఆపుతున్నాడు. మీకు బాధ ఉంటుంది. 4.5 సంవత్సరాల పాటు ప్రశాంతంగా 20% కమిషన్ దొబ్బేయాల్సింది ఈ సైంధవుడు ఆపేశాడు అన్న బాధ మీ భార్యాభర్తలకు ఉండటంలో తప్పే లేదు. నెలకి 20% చొప్పున బూమింగ్ వస్తుంది కాబట్టి ఒక 20 కోట్లు, 15 కోట్లు, 30 కోట్లు, ఒక 24.5 సంవత్సరం పాటు ఒక 500-600 కోట్లు దండి కొట్టేట నా మీద బాధ ఉండటంలో తప్పు లేదు. ఈ సైంధవుడి మీద నువ్వు బాధ దొన్నపోతుంది తిట్టడంలో నేను తప్పే లేదు. కాబట్టి తప్పులేదు, పడతాను. కానీ నేను చెప్పినట్టుగా మాత్రం సమాధానాలు చెప్పండి. నువ్వు అడిగిందే చెప్తున్నాను. మా మీద విమర్శ చేస్తే మేము సమాధానాలు చెప్పుకుంటాం. ఇంకొకటి, నాకు దైవ భక్తి ఉంది, ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు. చాలా మందికి తెలుసో లేదో, అత్యంత శివభక్తుడు ఎవరు? సీతమ్మ వారిని అపహరించుకోబోయిన రావణాసురుడే అతిపెద్ద శివభక్తుడయ్యా. అవునా కాదా సార్? నాకు తెలిసి, కరెక్ట్ చేయొచ్చు నేను తప్పు అయింటే, నాకు తెలిసి పరమ శివభక్తుడు ఎవరు అంటే రావణాసురుడే. కాబట్టి దైవ భక్తుని వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. ఆ శివుడిని మొక్కిన వాళ్ళప్పుడల్లా వరాలు ఇయటం, వాళ్ళని చంపను మళ్ళీ ఆ విష్ణుమూర్తి అవతారాలు ఎత్తటం, ఇదంతా చరిత్ర మనం చూసిందే కదా. రాక్షసులందరూ కూడా శివుడిని వరాలు అడగటం, పాపం ఆ శివుడు నా భక్తులే కదా అని వరాలు ఇవ్వటం, ఆ వరాలు తీసుకొని ఆ ప్రజల్ని చంపతుంటే మళ్లీ విష్ణుమూర్తి ఇంకొక అవతారం ఎత్తి చంపటం అనేది మనం చూసిన చరిత్రలు ఇవన్నీ. కాబట్టి దేవుడు ఉన్నాడు ఉన్నాడని కాదు. మీరు నా ఆస్తుల మీద ఎవరెవరో చేత, నాకు తెలుసు ఆయన కూడా 7 ఉన్నాయి, నాకు తెలుసు 7 ఉన్నాయి, నీకు తెలుసో నాకు తెలుసో ఆ సిట్టింగ్ జడ్జిని వేసేస్తే ప్రజలకు తెలుస్తాయి. నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళు 500, 1000 కోట్లు ఉండగా నా దగ్గరికి సాయం అడిగేవాడు వచ్చి, ఆ మనసులో 500, 1000 ఉందని అన్న ఒక 5 లక్షలు 10 లక్షలు అంటే మనం ఎత్తిపోయి ఉంటే ఆ 5 లక్షలు అని చెప్తుంటే ఎవడు అలిగిపోతున్నాడు. నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. చెప్పుకోవాలంటే బాధ. అందరికీ ఒప్పించాల్సిన ప్రయత్నం నేను చేయలేను. రకరకాలు ఉంటాయి. ఎందుకంటే రాముడు ఉన్నప్పుడు రావణాసురుడు ఉంటాడు, రావణాసురుడు ఉన్నప్పుడు రాముడు ఉంటాడు. కాబట్టి నాన్న మీద తెలుగుదేశం వాళ్ళు రాసుకోవడంలో తప్పు లేదు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన నాయకులు కానీ నా మీద పోస్టులు పెట్టడంలో తప్పు లేదు, కామెంట్లు పెట్టుకోవడంలో తప్పు లేదు. వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఒప్పించగలిగింది, మెప్పించగలిగింది ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు అంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేస్తే కనీసం నాకు ఏంది ఉన్నదిరా, అరే వీడు ఎత్తిపోయి ఉన్నాడు రా అన్న సంగతి అన్నా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. ఇంతకన్నా నేను చెప్పగలిగింది, చెప్పాల్సింది చెప్పాను. విపిఆర్ గారు కూడా, అయ్యా విపిఆర్ గారు ఇంకా 7,000 రూపాయలు నుంచి 15,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంట మైన్స్ నుంచి. కావాలి అంటే ఒక ఎంపీగా నీకు కూడా బాధ్యతమైన ఎంపీవి, నువ్వు చాలా పెద్ద మనిషి అని చెప్తున్నారు ఈ జిల్లాలో. తెలుగుదేశం నాయకులుగా అందరూ పెద్ద మనిషి, ఇంటికి వెళ్తే న్యాయం చేస్తాడు, దానం చేస్తాడు, సాయం చేస్తాడని చెప్తున్నారు. పాపం చాలా మంది మైన్ ఓనర్లు 10,000, 15,000 కట్టలేకపోతా ఉన్నారు. దాన్నైనా సరే బాధ్యతగా నువ్వు సిండికేట్లోంచి బయటకు వచ్చావా, లోపలికి వెళ్ళావా, సిండికేట్లోంచి లోపలికి వచ్చావా, బయటకు వచ్చావా పక్కన పెట్టు, ఉన్నావుగా. ఒరే అదైనా తప్పురా అని చెప్పి దాన్ని ఆపించాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ రోజుకి కూడా జరుగుతుంది సార్. స్టిల్ ఈ రోజుకి కూడా శ్రీనివాస మైన్లో ఇల్లీగల్ జరుగుతుంది సార్. మీ అనుచరుడు చేస్తున్నాడా, దానికి బాగా ఉందా లేదా మీరు తెలుసుకోవాలా. మీరు ఆ దగ్గర బోర్డులు పెట్టి ఈ గవర్నమెంట్ మైన్లు పెట్టిన రోజున నేనే చెప్తా, సార్ మీరు మంచి పని చేశారు, మిమ్మల్ని తప్పు పట్టాను, మీకు సంబంధం లేదు, ఇది మీ అనుచరులు చేసిన దొంగ పనులు అని చెప్తా. పెట్టనంత వరకు నువ్వు బాధ్యతవేగా.
ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం 20 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారు ఎవరైనా మనకు కూడా అనుచరులు ఎవరైనా పనికి వస్తే అధికారిని పిలిచి చెప్పినట్టు చేయని అంటారు. అంటే ప్రశాంతమ్మ గారు కూడా డీడీ మైనింగ్ ఆఫీస్ని పిలిచారని, ఈ మైన్లన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బాగా చేసుకుని అని చెప్పారని ఒక వినికిడి. నిజమా అబద్ధమో మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటే కాదనుకుంటాం, లేకపోతే నిజం అనుకుంటాం. ఎందుకన్నా నేను చెప్పగలిగింది 500 కోట్ల రూపాయలు ఈ 3 మైన్స్ లో మెటీరియల్ 1,20,000 టన్నులు ఉన్నాయి. ఆక్షన్ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక 300 నుంచి 500 కోట్లు వస్తుంది. ఆ 300-500 కోట్లతో చాలా రోడ్లు వేయించమ్మా, చాలా కాలువలు కట్టచ్చు, చాలా పార్కులు కట్టచ్చు, చాలా కట్టచ్చు, ఇరిగేషన్ బ్రిడ్జ్లు కట్టచ్చు, చాలా కట్టచ్చు. ఆ డబ్బు ప్రభుత్వానికి ఇస్తారా, మీ జోబిల్లోకి వెళ్తాదా, అది మీరు నిర్ణయించుకొని చెప్పండి. చూపి నేను అక్టోబర్ 28 కూర్చుంటా, నేను మాట్లాడింది అక్టోబర్ 23. నాకు సంబంధం లేని విషయం అయినా గత 3 రోజుల నిన్న ఈనాడులో కానీ రకరకాల వార్తలు రాశారు, రకరకాల న్యూస్ ఛానల్లో వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లే ఒక ప్రయత్నం మాట్లాడారు. నాకు తెలిసిన కొన్ని చెప్పదలుచుకున్నాను. రాసిన వాళ్ళు ఎవరైనా కానీ సైదాపురం మండలానికి సంబంధించి గత 5 నెలలుగానో గత 6 నెలలుగానో నేను సేకరించిన, లేకపోతే స్థానిక న్యాయవాదులు అడిగి తెలుసుకున్నాను, అత్యధికంగా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న నాయకులు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. మీరు అడగచ్చు కూడా. ఎంబా 23 అక్టోబర్ నుంచి ముందు నుంచి 6 నెలల నుంచి నేను మాట్లాడితే ఆగస్టు నుంచి నేను చేస్తున్నానని చెప్తారా? నవంబర్ నుంచి మార్చి 4 నెలల, ఈ 4 నెలల్లో అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు సంపాదించాడా? అంటే ఈ 13 నెలల్లో మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? 4 నెలల్లో అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు సంపాదించేస్తే ఈ 13 నెలల్లో మీరు ఎన్ని సంపాదించారు? ఏనా తీసుకొచ్చి పట్టగలిచేసి వేస్తే అట్ట? అప్పుడు కూడా మీ అనుచరులు ఉన్నాయి, ఇంకా కాగితాలు మీద చాలా ఉన్నాయి. అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లు తీస్తే కోట్లు పోయింది, నా అకౌంట్లకు కాదు నాయన. చేస్తానన్నా అంటే ఇప్పుడు నేను కాదన్నా, శ్రీకాంత్ రెడ్డి మీద వచ్చింది కాబట్టి శ్రీకాంత్ అని బయటకు వచ్చిన శ్రీకాంత్ రెడ్డితో ఇస్తా. అంటే ఇది నేను కంప్లైంట్ చేస్తాను కానీ నాకు ఉంది కదా, వీపీఆర్కి అవకాశం ఉంది కదా, ఏం చేసేయండి మనం. 2022 నుంచి ఇప్పుడు దాకా వేసేయమనండి సార్, పని అయిపోద్ది. నేను పోతాను, ఆయన పోతాను, ఎవరు పోతారు? ఎవరెవరు ఎక్స్పోర్ట్లు చేశారా, ఎవరెవరు అండర్ కరెంట్ అంటే 40,000 లక్ష పోతుంటే 40,000 తీసుకొని 60,000 లోపల పెట్టుకున్నారు, అన్నీ బయటకు వస్తాయి కదా. అంతే కదా, ఇవన్నీ తెలుస్తాయి కదా. 30,000 లక్ష అయింది, జూన్ దాకా 30,000 ఉండింది, దాంట్లో ఏం మైనింగ్ చేయలేదన్నారు. డిసెంబర్లో ఎక్కడ రాసే తలకమంతా 1,00,000 టన్నులు ఉందంట. ఎట్టొస్తుంది? మీరు చెప్పిన వాటిలోనే పాపం జాగ్రత్తగా అయినా నిజాలైనా ఖచ్చితంగా వెళ్తాను. 30 వస్తా అన్నా నేను. అని నేను మళ్ళీ సార్, నేను ఎక్కడికి పోట్లా, ఈ కోర్టు వరకు బెయిల్ వేసిన, హైకోర్టుకు కూడా బెయిల్ తెచ్చుకోలేదు, ఇంకెందుకు గమ్ముగా వదిలేసిన. ఎక్కడికి పోట్లా, నేను చెన్నైలో ఉంటున్నా, 3 రోజులు చెన్నై పిల్లలు చదువుకో పోయి వస్తున్నా. దానికి పాపం కొంతమంది అన్ని ఆడికి పోలే, నా ఫోన్ ఆన్లోనే ఉంది, నా ఫోన్స్ ఆన్లోనే ఉన్నాయి. నేను ఆ రోజే చెప్పిన, నేను సిద్ధంగా ఉన్నా, మీరు పంపించాలనుకుంటే లోపలికి వెళ్ళేదానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా, నేను ఎక్కడ పోయేది లేదు. కానీ ఏంటంటే అది ఏదో రోజు చెప్తే, ఒకవేళ నేను పని ఉండే బయటికి పోయాను అనుకో, పారిపోయాడంటే అట్టుగా సార్, నాకు పనులు ఉంటాయి కదా. మీరు పొద్దున సాయంకాలం అని చెప్పి వేచి ఉండలేను కదా. 30వ తేదీ నేనే వస్తా అన్నాను, 4వ తేదీ రమ్మన్నారు, వస్తా. అంతేగాని నా ఫోన్ మీరు ఎక్కడ, నా ఫోన్ ఆఫ్లో లేదు, నా ఫోన్ ఆన్లోనే ఉంది. చెన్నై, నెల్లూరు ఏదైనా ఉంటే అటా పోతా, అది చెప్తే. అంతేగాని దానికని దయచేసి ప్రెస్ వాళ్ళకి కూడా మీరు ఏమి టెన్షన్ పడద్దు సార్. మీరు నన్ను పంపించి ఒకవేళ 20 కేసులు పెట్టాలన్నా కూడా పోయే వస్తా. ఎవరు తప్పిలేరు, ఎవరిని తప్పిలేరు. నాకు రాత రాసుంటే పోతా. వీధి నిన్న డోలేంద్రన్న
జమీన్ రైతులో ఒక వార్త చూశాను. చావు అయినా ఏదైనా విధి రాతని తప్పించలేదు. పోయినసారి ఇది కూడా ఎందుకు, నేను ఒకసారి అయ్యప్ప మాల వేసుకొని 30 కోట్ల కన్నా ఒక్క రూపాయి అయినా నాకున్నుంటే ఇది చెప్తే దాన్ని ఏదో పెద్ద నేను ఓడిపోయాను కాబట్టి దేవుడు చూపించేశాడని చెప్పి కొంతమంది ఏదో మాట్లాడారు. ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నానన్న. ఓడిపోయినోడంతా దేవుడు చూపించినట్టు కాదు లైఫ్లో. లోకేష్ గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు, ఈరోజు మళ్ళీ వచ్చాడు. నారాయణ గారు ఓడిపోయారు, మళ్ళీ మంత్రి అయ్యాడు. ఈరోజు మంత్రులందరూ ఓడిపోయి ఉన్నోళ్ళే ఏనా? ఈరోజు మంత్రులందరూ దాదాపు 80% ఓడిపోయిన మంత్రులేగా. 70% ఓడిపోయి ఉంటారా? లోకేష్ గారు ఓడిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారా? 2 సార్లు ఓడిపోయారా? మళ్ళీ ఈరోజు వీరుడు అంటున్నారా? 2 సార్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్, లోకేష్ ఆడు ఓడిపోయారు. 5 సంవత్సరాల తప్ప లోకేష్ వీరుడు అంటే ఓటమి గెలుపులో దేవుడు చూపిస్తాడంటే మంచి అనుకుంటే ఒక్కొక్కసారి ఓడిపోయినప్పుడే నిజమైన రంగులు ఎవరు, నిజమైన దొంగలు ఎవరు, మనం ఎలా ఉండాలి అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను కూడా 500 ఎట్టా రాశారు కదరా, వీళ్ళు ఒక 500 వెనకేసుకున్నట్టు పోయిండేదని. మళ్ళీ సార్ ఇంకొకటి, ఆ సిట్టింగ్ జడ్జిలు వేసినప్పుడు కూడా ఇంకో చిన్న క్లారిటీ. మళ్ళీ ఆ 2019 24 మంది నా కుటుంబ పేరు ఉందని చెప్పి కొన్ని ఆస్తులు ఏదో ఉంటాయి నాకంటారేమో. ఇచ్చినా పర్లేదులే, హ్యాపీగా తీసుకుంటాలే అంటే పాపం ఇక్కడ వీళ్ళందరూ నా బినామీలు అంటున్నారు. కానీ సర్వం చూశాను ఒక ఆయన గొంతెత్తుకొని చేస్తుంటాడే, ఆయన పేరు మీద ఆస్తులు వచ్చినాయే 19. అయ్యేందుకో పాప మా జ్యోతి ఈనాళ్ళు రాయట్లేదా, లీక్ లేట్లేదా సార్? తల్లిపురంలోనూ సాక్షి ఎదురుగాను ఆడాడ కొంచెం ఆస్తులు వచ్చినాయి కదా 1923 దాకా లోపల. అయ్యేందుకో ఈనాడు దొరకట్లేదా, లీక్ లీట్లేదా? మళ్ళీ అయ్యని నాయని నాకు అకౌంట్లో వేస్తారేమో. అవి తీసుకున్నా పర్లా, అది అవి కూడా ఒకవేళ నాయ అనుకొని నేను చెప్పిన రూపాయి కన్నా ఎక్కువ ఉంటే అమరావతికి తీసుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇగో ఇవన్నీ కూడా లెక్కలేసి ఒక 100 కోట్లు ఉన్నాయి, ఇదిగో ఇవన్నీ లెక్కలేసి ఇది కూడా నీయే కదా, నీ బినామీయే కదా, 100 కోట్లు ఉన్నాయనంటే కట్టుబడి ఉన్నా, అవి కూడా అమరావతికి తీసుకున్నా. ఏమన్నా దాంట్లో మళ్ళీ వెనక్కి ఇవ్వను. ఒకవేళ నాయని అనుకుంటే మీరు బంగారంగా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. ఏమన్నా అంతే కదా, అవి కూడా తెలియాలి కదా. మళ్ళీ అవి మళ్ళీ చూడు అవి దాచిపెట్టాడు అనుకుంటే